ధీరజ్ తను అన్న మాటలు తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు. కోపంలో అలా అనకుండా ఉండాల్సింది అని అనుకుంటూ ఉంటే ప్రేమ కూడా ధీరజ్ అన్న మాటలను గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది. మంచివాడు కూడా మర్డర్ చేస్తాడు అంటే ఏమో అనుకున్నాను, కానీ కోపంలో ఏం చేస్తామో మనకే తెలీదు. వెంటనే వెళ్ళి సారీ చెప్పాలి అని ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ప్రేమ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది. ధీరజ్ ప్రేమ పక్కన కూర్చొని సారీ అని చెప్తూ ఉంటాడు. ప్రేమ ఏం మాట్లాడకుండా అలానే బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ఇలా చెప్తూ ఉంటాడు, నేనేమి కావాలని చేయలేదు. మీ అన్నయ్య మా చెల్లెల్ని తప్పుగా ప్రవర్తించాడు, అందుకనే అలా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మీ అన్నయ్యకు సపోర్ట్ చేస్తూ తనని వెనకేసుకొచ్చి మాట్లాడావు, అందుకని కోపంలో ఏదో అలా అనేశాను అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. అయినా కానీ ప్రేమ వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ధీరజ్ ప్రేమ వెనకాలే వస్తూ, నీకు కోపమే కాదు కాళ్లకు గిట్టెలు కూడా ఉన్నాయనుకుంటా, అలా పరిగెత్తుకుంటూ వెళ్తావేంటి అని ధీరజ్ ప్రేమకు అడ్డుపడుతూ ఉంటాడు. కావాలంటే నీకు కోపం ఉంటే నన్ను కొట్టు అని ధీరజ్ అనేసరికి ప్రేమ ఒక్కసారిగా ధీరజ్పై చేసుకుంటుంది. అలా కొట్టేసరికి ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అలా కొట్టావు, 32 దంతాలు కూడా కదిలిపోయాయి అని అంటూ ఉంటాడు. అసలు నా మీద ఇంత కోపం ఉందా అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ స్తంభానికి ఉన్న కర్చీఫ్ తీసుకొని ధీరజ్ చేతికి అయిన గాయాన్ని చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ చేతికి రక్తం కారుతూ ఉంటుంది. ప్రేమ ధీరజ్ చేయి పట్టుకొని బాధపడిపోతూ తన వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆ క్లాత్తో ధీరజ్ చేతికి అంటుకున్న రక్తాన్ని తుడిచి కట్టుకడుతూ ఉంటుంది. ప్రేమ అలా చేస్తూ ఉంటే ధీరజ్ తనని అలానే చూస్తూ ఉంటాడు. నువ్వు రాకాసివి అనుకున్నాను, కానీ ప్రేమ కూడా ఉంది అని ధీరజ్ అంటూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉంటే ప్రేమ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నా మీద కోపం పోయినట్టే కదా అని ధీరజ్ అంటూ ఉంటాడు. కట్టావంటే కోపం పోయినట్టే, ఇంకా ఏదైనా మిగిలిందనుకో నన్ను కొట్టు కావాలంటే అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. అయినా కానీ ప్రేమ ఏం మాట్లాడదు. మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే ధీరజ్ అడ్డుపడుతూ ఉంటే ప్రేమ ధీరజ్ ఆ చెంప ఈ చెంప కొడుతూనే ఉంటుంది. అలా కొట్టేసరికి ధీరజ్ 2 చేతులు కూడా చెంపలకు అడ్డు పెట్టుకుంటాడు. ఏంటి ఇలా కొట్టేసింది అని అనుకుంటూ ఉంటాడు. నా మీద ఇంత కోపం ఉందా, ఆడవాళ్ళు అలిగితే ఇలా ఉంటుందా అని ధీరజ్ అంటూ ఉంటాడు. సత్యభామ అలిగితే శ్రీకృష్ణుడి అంతటి వాడికి అంతా బ్రతిమలాడేసి వచ్చింది, ఇక నేను ప్రేమని ఇంకెంత బతిలాడాలో అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు.